యాంథ్రోపిక్ ఏఐ సీఈఓ మైక్ క్రిగర్ మాట్లాడుతూ ఇక అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి, ఇక కోడింగ్ అవసరం లేదు, కోడింగ్ అంతా కూడా యాంథ్రోపిక్ ఏఐ రాసేస్తుంది అని చెప్పి 100% కోడ్ రాస్తుంది, ఇక సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళే ఉండరు అనే విధంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత దీని గురించి మనంతా చర్చ జరిగింది. దాదాపు ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్, బిగ్ జైంట్ కంపెనీస్ అంతా కూడా లాస్ అవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం చూసాం. అయితే ఈ డిస్కషన్ జరుగుతుండగానే ఇంకొక సైడ్ ఏం చేశారంటే యాంథ్రోపిక్ ఏఐ రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ సాఫ్ట్వేర్ అవసరం లేదు అంటే ఇంజనీర్స్ అవసరం లేదు అని మాట్లాడిన ఇదే కంపెనీ ఇప్పుడు ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉంది అనేది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ దానికి రిప్లైగా మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా ప్రాంప్ట్ అంటే 100% ఇప్పటికి కూడా కోడ్ యాంథ్రోపిక్ ఏఐనే చేస్తుంది, రాస్తుంది, కోడ్ రాయడానికి కాదు వీళ్ళని తీసుకుంటుంది, దానికి ప్రాంప్ట్ ఇవ్వడానికి, క్లాడ్కి కరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వడానికి మనకు కావాల్సినట్టు మనం రాపించుకోవడానికి మేము ఇంజనీర్స్ని తీసుకుంటున్నాము, ఫ్యూచర్లో కూడా తీసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో కొత్తగా ఇంకెలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వీటికి మాత్రమే మేము రిక్రూట్మెంట్ చేసుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన మాటల్లోనే 2 వర్డ్స్ మనం ఆలోచించవచ్చు. ఒక పక్క జాబ్లు అవసరం లేదు అంటూనే ఇంకో పక్క వేరే జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అనే విషయం చెప్పకనే చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కోడ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా ఇప్పుడు రాయలేని పరిస్థితి అండ్ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఏఐ వల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క రోజే దాదాపు కొన్ని లక్షల కోట్లు ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇండియన్ కంపెనీ అరౌండ్ 6 to 7% అయింది స్టాక్ మార్కెట్లో. సో ఎంత విధ్వంసం జరిగింది ఫిబ్రవరిలో మనం చూసాం. సో ఐ థింక్ ఇది కూడా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందేమో ఈ వీడియో. బట్ ఇది ఒకసారి ఆలోచన చేయండి. దీన్ని బట్టి కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకేం నేర్చుకుంటాం కోర్సులు మాట్లాడుతూ ఉన్నారు. జాబ్స్ పోతున్నాయి, కొత్త జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏఐ వల్ల కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో మన పని మనం ఆపద్దు, మీ పని మీరు నేర్చుకోండి. ఒకవేళ ఆన్లైన్లో నేర్చుకుంటారా, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటారా, ఫ్రీగా రిసోర్సెస్ అవైలబిలిటీలో మల్టిపుల్ ఇంటర్నెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు నేర్చుకుంటారా అనేది దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.